వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినీ గ్లామర్ పై దృష్టి పెట్టిందా? సినీ గ్లామర్ ఉన్న ఆర్టిస్టులను చేర్చుకోనుందా? ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సినీ గ్లామర్ తక్కువగా ఉంది. 2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, ఇంకా పోసాని కృష్ణమురళి, ఆలీ వంటి వాళ్ళు మద్దతు తెలిపినా కూడా తర్వాత పరిస్థితులు మారిపోయేసరికి అంత తేడా కొట్టేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని నామినేటెడ్ పదవి దక్కింది. కానీ వివాదాల్లో చిక్కుకొని ఆయన ఆ పదవికి దూరం అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేశారు. సో పోసాని కృష్ణమురళితో పాటు ఆలీకి నామినేటెడ్ పదవులు దక్కాయి. మోహన్ బాబుకు గుర్తింపు లభించకపోవడంతో ఆయన కంప్లీట్ గా సైలెంట్ అయిపోయారు. అది వేరే విషయం. ఇంకా అయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత సినీ నటులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. దీంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. అయితే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో సినీ నటుడు అలీ తనను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని తేల్చేశాడు. ఒక్క మాటతో నిజంగా తేల్చేసిన అలీ అని చెప్పుకోవచ్చు. అటు పోసాని కృష్ణమురళి కేసులు చిక్కున్నారు. 2019 నుంచి 2026 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉండగా చిత్ర పరిశ్రమతో ఒక రకమైన వివాదం పెట్టుకుంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎక్కువగా వ్యతిరేకించారు. దాని ప్రభావం 2024 ఎన్నికల్లో పడింది. అయితే ఇప్పుడు దానిని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న సుమన్ పై జగన్మోహన్ రెడ్డి కన్నుపడింది. త్వరలో సుమన్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధమవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సుమన్ ఒక వెలిగిన నటుడు. తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని చెప్పుకోవచ్చు. 90s లో వచ్చిన చాలా హిట్ సినిమాల్లో ఆయన నటించారు. అగ్ర కథానాయకుల సరసన కూడా చేశారు. అయితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన నటిస్తున్నారు. గతంలో మెగాస్టార్ ఫ్యామిలీతో ఆయనకు కొన్ని వివాదాలు ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. మెగా ఫ్యామిలీ కావాలని టార్గెట్ ఇస్తుందని చెప్పుకుంటూ ఉంటారు. అయితే వాటి గురించి సుమన్ ఎన్నడూ కూడా ప్రస్తావించలేదు. కానీ చిత్ర పరిశ్రమలో మాత్రం ఒక రకమైన ప్రచారం జరిగేది. సమకాలీన రాజకీయ అంశాలపై సుమన్ మాట్లాడుతూ ఉంటారు. గతంలో బీజేపీ విషయంలో సానుకూలంగా ఉండేవారు. అటు తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంపై పొగడ్తలు కురిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుమన్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ఆదరణ చెక్కు చెదరలేదు అంటూ కూడా ఆయన కీ కామెంట్ చేయడం జరిగింది. నాడు నేడుతో పాఠశాలలకు రూపు మార్చారని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది జగన్ అంటూ కూడా ఆయన కొనియాడటం జరిగింది. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సుమన్ టచ్ లోకి వెళ్ళినట్టు కూడా సమాచారం. సుమన్ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పోయిన సినీ గ్లామర్ ను తెచ్చుకోవాలని కూడా జగన్ భావిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు ఇంప్లిమెంట్ అవుతుంది చూడాలి. సో వాస్తవానికి అయితే జగన్ తీసుకున్న డెసిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్ కి కూడా అది చాలా మంచి డెసిషన్ చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు సినీ గ్లామర్ చాలా దూరంగా ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఒక్కొక్కరిని మళ్ళీ యాడ్ చేసుకోవడం ద్వారా పార్టీ పునర్నిర్మాణం చేయొచ్చు. ఎందుకంటే ఇటు రాజకీయ నేతలు కూడా చాలా మంది వైసీపీని వీడుతున్న పరిస్థితి. ఉన్న వాళ్ళేమో కోర్టులు కేసులు అంటూ కూడా ఇటు నానా హైరామా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఒక్కొక్కరిని యాడ్ చేసుకోవడం ద్వారా కొంచెం పార్టీకి పూర్వ వైభవం తెచ్చుకునే క్రమంలో కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నానండి మహానగర్.